ఎలాగున్నారండి? ప్రభు మహాకృపలో మీరందరూ క్షేమమే కదూ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దిన వాక్య ధ్యానం కొరకు ప్రొవర్బ్స్ చాప్టర్ 3 వర్డ్ 6, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. ఆయన నీ త్రోవలను సరళము చేయును. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనకు ఆటంకములుగా, ఇబ్బందిగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితులను సరళం చేసినటువంటి దేవుడు. మానవ జీవిత ప్రయాణంలో ప్రభువునందుంచినటువంటి విశ్వాసానికి ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి జీవితాన్ని జీవించడంలో అనేక శ్రమలు, శోధనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే ప్రతి దానిని ఆయనే సరళం చేసేటటువంటి దేవుడుగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటన మనం పరిశీలన చేస్తే, ఎక్సడస్ చాప్టర్ 14 వర్డ్స్ 29-30, నిర్గమాకాండం 14వ అధ్యాయం 29-30 వచనాలు. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. జరిగినటువంటి సందర్భాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఐగుప్తు దేశంలో బానిసత్వాన్ని అనుభవించుతున్నటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు విడిపించటానికి మోషేను పంపించి అనేక ఆశ్చర్యకరమైనటువంటి కార్యాల మధ్య వారిని ఐగుప్తు దేశం నుండి విడిపించి వెలుపలకు రప్పించిన తర్వాత వారు తమకు దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణమై వెళుతూ ఉండగా వారికి ముందుగా ఎర్ర సముద్రము అడ్డముగా వచ్చింది. అంత మాత్రమే కాక వీరు విడిచిపెట్టి వచ్చినటువంటి ఐగుప్తీయుల సైన్యము వీరిని అరణ్యములో సంహరించడానికి వారు తరుముతో వస్తూ ఉన్నారు. ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి వీరు మోషే మీద ఎంతగానో వారు సణిగారు. అయితే ఆ సందర్భంలో మోషే వారితో చెప్పినటువంటి మాట ఏంటంటే, వర్డ్స్ 13వ వచనంలో, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి అని మాట్లాడుతూ వర్స్ 14వ వచనంలో, యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను అని వారిని ధైర్యపరిచాడు. అంతేకాక అతడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ప్రభువారు తనకు సెలవిచ్చినటువంటి మాట చొప్పున అతను లేచి తన కర్రను ఎర్ర సముద్రం వైపు చాపగా ఎర్ర సముద్రము కుడి ఎడమల గోడల వలె అది ఆ నీళ్లు ప్రక్కకు వెళ్ళి వారికి ఆరిన నేల మధ్యలో ఏర్పడినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులు యువతల నుండి అవతలకు వెళ్ళిపోయారు. వారిని తరుముతూ వచ్చినటువంటి ఐగుప్తీయులు కూడా తమ కన్నుల ఎదుట జరిగినటువంటి ఆశ్చర్యాన్ని చూసి వారు కూడా వీరి వెంట వచ్చే ప్రయత్నం చేశారు. అవతల ఒడ్డుకు ఇశ్రాయేలు వెళ్ళిపోయిన తర్వాత ఈ సముద్ర మధ్య భాగంలో వస్తున్నటువంటి వీరిని తిరిగి మరలా సముద్రం ఏకపరచబట్టు చేత అందులో ఐగుప్తీయుల సైన్యము, ఫరో సైన్యము మరణమైపోయినటువంటి విషయాన్ని మనం చూస్తాం. నిజమే, మార్గము తెలియని చోట, ఎటు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నటువంటి తన ప్రజలు దేవునిపై ఆధారపడినప్పుడు నిశ్చయముగా వారు ఊహించని విధముగా దేవుడు మన త్రోవలను సరళం చేస్తారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ముందు శ్రమ, వెనక శ్రమ, ఎటు చూసిన శ్రమ, దీని నుండి తప్పించుకున్నట్టుకు మార్గం ఏదో అర్థం కాక కలవరపడుతున్నారా? ఈ దినం అట్టి మనసుని ఎరిగినటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయన ఎవరు అనంటే, మన త్రోవను సరళం చేసే దేవుడు. ఈ దీవెనకు మనం పాత్రలు కావాలంటే ప్రొవర్బ్స్ చాప్టర్ 3 వర్డ్ 6, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను అని ఇక్కడ తెలియచేయడం మనం గమనించాలి. పై వచనంలో కూడా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము అని కూడా ఇక్కడ తెలియచేయడం మనం గమనించగలం. ఈ విషయాల పట్ల ఆసక్తిని ఎవరైతే కనపరుస్తారో, మన ముందున్నటువంటి పరిస్థితులు ఎలాంటివైనా దేవుడు మన త్రోవను సరళం చేస్తారు.
మనుషులు చేయలేని కార్యాలు దేవుడు మన కొరకు చేసినటువంటి దేవుడై ఉన్నారు కనుక మన స్వబుద్ధి మీద మనం ఆధారపడక ప్రభునందు మనము నమ్మకం ఉంచి అంత మాత్రమే కాక మనము మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకుంటే ఈ దీవెన పొందగలం. నా ప్రియులకు మీకు ఎదురుగా ఉన్నటువంటి ప్రతి శ్రమ శోధనలన్నిటి నుండి విన్న ఈ వాక్య ప్రకారం ప్రవర్తించి మీరు మేలు పొందగలరని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రం. దైవజనులను వారు చేస్తున్న పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. ఈరోజు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్నటువంటి ప్రియులను ముందున్నటువంటి సంవత్సరములన్నీ మీరు త్రోవను సరళం చేసేటటువంటి దేవుడవు కనుక ఊరికి నిలుచుండి మీరు చెయ్యి కార్యం కొరకు విశ్వాసంతో కనిపెట్టేవారు ఉంటారని సహాయం చేయండి. ప్రతి కుటుంబంలోనూ ప్రతి శ్రమ నుండి విడిపించండి. గొప్ప సమాధానం, సంతోషం మా ప్రియులకు దయచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక, ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు పొంది మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరం తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. God bless you. Have a blessed day. ఇట్లు మీ సహోదరు పాస్టర్ విలియం బూత్.